కేఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. మార్కాపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అలాగే టిప్పరు ఢీకొన్న ఘటనలో దాదాపుగా 13 మంది పైగా మృతి చెందిన ఘటన అందరినీ కలిచివేస్తున్న నేపథ్యంలో దాదాపు 23 మంది ప్రాణాలు రక్షించుకోగలిగారు. సెకండ్ల వ్యవధిలోనే మంటలు అంటుకుని బస్సు అంతా కాలిపోతున్నప్పటికీ కూడా 23 మంది బయటపడ్డారు. అంటే దానికి ప్రధాన కారణం ఏంటి అంటే నా పక్కన కనబడుతున్న పోలీస్ ఆఫీసర్ ఈయన మార్కాపురం సిఐ సార్ సుబ్బారావు గారు. యాక్చువల్గా ఫోన్ చేసిన వెంటనే ఇక్కడ ఫైర్ అవుతుందని ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. సార్ ఏం జరిగిందంటే మీరు ఎంతసేపట్లో ఇక్కడికి వచ్చారు, మీకు కాల్ ఎప్పుడు వచ్చింది? సార్ నాకు 6 hours 4 minutesకి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా వచ్చిన తర్వాత మహేష్ అనే అతను ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది సార్, టిప్పర్ అను ఆర్టీసీ ట్రావెల్ బస్సు ఇట్టించింది, ఫైర్ వస్తుందని చెప్పగానే ఇమీడియట్గా నేను 7 minutesలో ఇక్కడ పాయింట్ రీచ్ అయ్యాను. అప్పటికే పబ్లిక్ విపరీతంగా కేకలేస్తూ కొంచెం చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ఇమీడియట్గా మేము రిస్క్యూ చేసి అటువైపు నుంచి బ్యాక్ డోర్ ఎగ్జిట్ డోర్ నుంచి కొంతమందిని మేము తీసుకుని వాళ్ళందరినీ దించి 108 అంబులెన్స్ ద్వారా మా పోలీస్ వెహికల్ ద్వారా వాళ్ళని పంపించి హాస్పిటల్ పంపించడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా మా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి తెలియజేయగానే సార్ డిఎస్పీ సార్ కూడా ఇమీడియట్గా సీన్కి వచ్చారు. ఎస్పీ గారు కూడా ఇమీడియట్గా చుట్టూ నైబరింగ్ ఉన్న ఆఫీసర్స్ని పంపించి ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేదు, పబ్లిక్ని కూడా ఎవరిని కూడా ప్యానిక్ కాకుండా ఇమీడియట్గా బాడీస్ అన్నింటినీ కూడా షిఫ్ట్ చేయమని విత్ ఇన్ ద 1 hour అండి. మీరు వచ్చే టైంకి సిచ్యువేషన్ ఎలా ఉందండి? మేము వచ్చేటప్పుడు విపరీతమైన కేకలు, చాలా దయనీయమైన స్థితిలో ఉంది. అసలు విపరీతమైన మంటలు, ఫైరు, దాన్ని అక్కడికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంది. కానీ మాకు కొంచెం బాధ అనిపించేసి బ్యాక్ సైడ్ నుంచి కొంతమందిని మనం రిస్క్యూ చేసి కాపాడటం జరిగింది. ఇప్పటికే పూర్తిగా బస్సు కాలిపోతున్న పరిస్థితి ఉంది కదండి, అంటే వాళ్ళు కేకలు వేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మీరు ఎలా రెస్క్యూ చేయగలరు వాళ్ళని? అంటే ఇంకా మనకి ఆ టైంలో మనకేమనిపించలేదు. ముందు వాళ్ళని కొంచెం బయట నుంచి లోపల కొంచెం బ్రేక్ చేసాం. వాళ్ళని కొంతమందిని మనం బయటికి తీస్తే కొంచెం బాగుంటుందని మా దగ్గర ఉన్న కానిస్టేబుల్ వాళ్ళతో మేము ఆ డోర్ని బ్రేక్ చేసి మా దగ్గర ఉన్న లాఠీలో బ్రేక్ చేసేసి వాళ్ళని బయటికి తీసుకుని వచ్చేసి అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. బయటికి లాగలిగాం. మంటలు మాకు కూడా వస్తున్నాయి, మా జుట్టు కూడా కాలింది, మాకు కూడా మా కానిస్టేబుల్ కూడా అంటుకుంది కానీ ఆ టైంలో మనకు తెలియదు. మనకెళ్ళి అక్కడ సర్వీస్ ఓరియంటెడ్ అంటే వాళ్ళని కొంచెం సేవ్ చేయాలి అనే కాన్సెప్టే ఉంది, కానీ ఇంకా అదర్వైజ్ మనకేమన్నా అవుద్ది అనేది మేము ఇప్పుడు ఆలోచించలేదు. మీరు వచ్చే సమయానికి అంటే బస్సు పూర్తిగా కాలిపోయిందండి, లేకపోతే కొంత ఖాళీ ఉంది? ఎందుకంటే మీరు సేవ్ చేయడం కోసం బస్సులో అంటే లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేశారని చెప్తున్నారు కదా. అవునవును, అంటే అప్పటికే బస్సులో అంతా పూర్తిగా మంటలు వ్యాపించి కొంతమంది ఎగ్జిట్ డోర్ నుంచి కొంతమంది దిగుతున్నారు. పైన ఉన్న గ్లాసు పైన బ్రేక్లు ఉన్నాయి, ఆ గ్లాసెస్ కూడా బ్రేక్ అయి ఉన్నాయి. అటువైపు నుంచి దూకడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. మనం అటువైపు కొంతమంది ఆ గ్లాస్ని బ్రేక్ చేసి కొంతమంది బయటకు తీసాం. ఎగ్జిట్ డోర్లో నుంచి అందరూ కాకుండా అటు సైడ్ నుంచి కొంతమందిని తీసి అంబులెన్స్లో పంపించడం జరిగింది. చనిపోయిన వాళ్ళంతా ఫ్రంట్ ఉన్న వాళ్ళనండి? అంటే మ్యాక్సిమం అంటే ఫ్రంట్ కొంతమంది ఒక 5 to 6 members ఫ్రంట్ ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ డోర్ ఇటు ఉంది కాబట్టి ఫ్రంట్ బాగా ఎక్కువగా అంటే బర్న్ ఎక్కువ, ఫైర్ అంతా కూడా ఫ్రంట్ ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ ఎగ్జిట్ డోర్ నుంచి వద్దామనేసి కొంతమంది ఆ కంజక్షన్లో, కొంతమంది ఆ నేరో కాబట్టి అయిపోయి అక్కడ కొంచెం మంది క్షతగాతుల వరకు ఓకే అండి, ఎందుకంటే మీరు సేవ్ చేశారు కానీ. బట్ చనిపోయిన వాళ్ళంతా కూడా అంటే తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. ఎలా ఫ్రంట్ డోర్ నుంచి బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు రావడం ట్రై చేశారు? బ్యాక్ డోర్ నుంచి అందరూ తప్పించుకోవడానికి వచ్చారు. అక్కడే ఇంకా అందరూ ఒకేసారి అదే డోర్ నుంచి కాబట్టి తొక్కిసరాళ్ళు కొంచెం కింద పడిపోయి కొంచెం ముందు ఉన్నట్ల దాంతో ఆ ఫైర్లో కొంతమంది రాలేక అక్కడే ఆగిపోయారు. చిన్నపిల్లలు కొంతమంది ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు. చాలా దయనీయమైన స్థితి అండి. మీరు అప్పటికే కొంతమందిని సేవ్ చేసేసి ట్రై చేశారు కదా, బట్ అప్పటికే కొంతమంది అంటే కింద పడిపోయి ఉన్నారు, కాళ్ళు చేతులు విరిగిపోయి ఉన్న పరిస్థితిలో కూడా ఉన్నారని చెప్తున్నారు కదండి, వాళ్ళని ఎలా రెస్క్యూ చేశారు? వాళ్ళని మనం ఇమీడియట్గా మనకి ఆ బ్యాక్ సైడ్ డోర్లోంచి పైన గ్లాస్ ఒకటి బ్రేక్ చేసామండి. బ్లాక్ చేసి మేము ఇద్దరు వెంకటేశ్వర్లు, మా ఫైర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, మేము ముగ్గురం కూడా వాళ్ళని లాగేసి, అంటే కొంతమంది బయటకు రాలేక ఆడుతున్నారు కాబట్టి ఆ మంటలో నుంచి కొంతమందిని మేము బయట ఉన్నాం కాబట్టి మేము లాగి బయటకు తీయడం వల్ల కొంతమంది సేవ్ అయ్యారు. అది ఏం లేదు సార్, ఈ ఘటన చూస్తుంటే అందరికీ కూడా హృదయం ద్రవించిపోతుంది. సో ఇప్పుడు అంతమందిని మీరు లాగారు, అంతమంది చాలామంది వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ భర్త ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారని కేకలు పెడుతూ ఉన్న పరిస్థితుంది కదండి. సో మీరు ఇంకా ట్రై చేశారా? అంటే మీరు వాళ్ళని పక్క లాగడానికి ట్రై చేశారు, లేకపోతే ఇంకా మ్యాక్సిమం ఉన్నంత వరకు ఫోర్స్ అంతా ఉపయోగించి మ్యాక్సిమం ఎక్కడా కూడా పాసిబిలిటీ ఉన్నంత వరకు మా ప్రయత్నం చేస్తామండి. ఇంకా అన్ఫార్చునేట్లీ ఇంక ఎక్కువగా బర్న్ అయిపోయింది. ఇంకా వాళ్ళు బయటికి రాలేని స్థితిలో వాళ్ళని మనం చేయలేకపోయాం. మ్యాక్సిమం ఉన్నంత వరకు అందరినీ కూడా ఎక్కడా కూడా డిలే లేకుండా వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ మ్యాక్సిమం ట్రై చేస్తాం.
ఇప్పుడు చూస్తుంటే హాస్పిటల్లో చాలా బాధగా ఉంది. వాళ్ళందరూ కూడా తమ ఫ్యామిలీని కోల్పోయాలని బాధపడుతున్నారు. ఒకవేళ మీలాంటి వాళ్ళు రాకపోతే వాళ్ళు సేవ్ చేయడం కోసం బస్సులోకి వెళ్ళే ప్రయత్నం మళ్ళీ చేసే అవకాశం ఉండేది కదండి. ఎస్ అండి, మెయిన్ అది. మేము ఇంకోటి, వీళ్ళు ఈ యాంగ్జైటీతో బస్సులోకి వెళ్తే మళ్ళీ ఇంకెక్కడ మళ్ళీ వీళ్ళు దానిలో ఇరుక్కుపోతే ఎగ్జాక్ట్లీ కోసం చాలామంది కూడా అందుట్లో ఒక అతను ఎవరో ఆ పిల్లాడు నా కొడుకున్నాడు, నా భార్య ఉంది అనేసి అతను దూకుతుంటే అతను కూడా అతనికి అప్పటికి లెగ్ ఫ్రాక్చర్ అయింది. అతను నా పోలీస్ వెహికల్ నుంచి పంపించడం జరిగింది. ఎంతమంది సిబ్బంది మీరు పాల్గొన్నారు? అంటే ఇప్పుడు ఇనిషియల్గా వచ్చేసరికి నేను, మా డ్రైవరు, ఫైర్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా బయట సివిలియన్స్ ఎక్స్ఆర్మీ రామకృష్ణ గారు, కొంతమంది మినిమం ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారండి సార్. హీరో విజయం అనేది ఎక్కడా కనబడదు. ఇటువంటి పరిస్థితుల్లోనే పోలీసులు మనం చాలామంది తిట్టుకుంటాం, కానీ ఇటువంటి పోలీసులు కూడా నిజంగా ఉంటారు. సో ఎక్స్ఆర్మీ మీరే కదండి, రామకృష్ణ గారు, సో వెంకటేశ్వర్ గారు. సో మీకు అంటే నియర్ బై అంటే మీకు ఎలా చేస్తుంది ఘటన జరిగినట్టు? 5:40కి వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద మంటగా కనిపించింది పొగ. సో దాన్ని ఏం చేసామంటే మేము చూసుకుని ఏంటనేసి వేరే వాళ్ళు వచ్చి అన్న ఇట్లా 2 బస్సులు యాక్సిడెంట్ జరిగినాయని చెప్పారు. సో ఇమీడియట్గా రావడం జరిగింది. ఇక్కడికి మేము 6కి అంతా రీచ్ అయ్యాము. అప్పటికే బస్సులో విపరీతమైన మంటలు వస్తున్నాయి. సో కొంతమంది బ్యాక్ సైడ్ నుండి బ్రోక్ చేసి వెళ్ళారు. ఈలోపు సిఐ గారు వచ్చారు. సిఐ గారు, ఫైర్ సిబ్బంది రామకృష్ణ సార్ గారు ఒక క్రమబద్ధంగా ఏం చేశారంటే ఫ్రంట్ నుండి మొత్తం మంటలు ఆర్పుకుంటూ వస్తూ ఎగ్జిట్ ఫ్రంట్ చేసుకొని లోపల తీసుకెళ్ళి బాడీస్ అవుట్ చేసి బాడీని రిస్క్ చేసి ఆ తర్వాత బయట పెట్టేసి వితిన్ 1 అవర్లో బాడీస్ని కూడా పంపించడం జరిగింది. బాడీస్ చూస్తుంటే అసలు చూడలేని పరిస్థితిలో ఉన్నాం కదండి. అంటే వాటిని అంటే మీరు రెస్క్యూ చేస్తూ వెళ్ళారు ఉన్న వాళ్ళందరినీ కూడా. బట్ ఈ బాడీస్ ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు రిలేటివ్స్. సో వీళ్ళు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, మీరు ఎలా వాళ్ళని పక్క తీశారు? యాక్చువల్గా అయితే బాడీస్ని ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితి ఉన్నాయి, కువ్వైపోయినాయి బాడీస్ కూడా. సో అలాంటి బాడీస్ని సిఐ గారు మేము కలిసి రెస్క్యూ చేసి బయట తీసుకొచ్చాము. కానీ అది మన ఏదైతే ఫారెన్సిక్ గారు ఐడెంటిఫై చేసి కానీ బాడీస్ ఇవ్వని కుదురుతుంది, అంత పరిస్థితిగా ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ఘటన చూసిన తర్వాత అక్కడ ఫైర్ అనేది క్షణాల్లో అంటుకున్నట్టుగా కూడా కనబడుతుంది. బట్ మీరు వెళ్ళే సమయానికి బస్సు పూర్తిగా కాలిపోతున్న పరిస్థితిలో మీరు లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేశారు? అంటే బేసిక్గా ఎవరు కూడా అంత రిస్క్ చేయరు కదా. అంటే యాక్చువల్గా సార్ ఎస్ఐ గారు, సిఐ సుబ్బారావు సారు, ఫైర్ సిబ్బంది క్రమబద్ధ పాలన తీసుకొని ఫ్రంట్ నుండి ఆర్పించుకొని మంటలు ఆ తర్వాత ఎగ్జిట్ చేసుకొని లోపలికి వెళ్ళి ఒక్కొక్క బాడీని రిస్క్ చేసుకుని బయటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వెళ్ళే సమయానికి ఎంతమంది ఉన్నారండి? కింద ఎంతమంది ఉన్నారు? మొత్తం 13 మందిని కౌంట్ చేసామండి, సజీవ దహనమైన వాళ్ళని. మీరు చూసారు, కానీ కింద అంటే బస్సులో ఇరుక్కుపోయి కింద దిగడం ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం ఇరుక్కుపోయిన వాళ్ళు 13 మంది. ఓకే, అంటే మీరు సేవ్ చేసిన వాళ్ళు అంటే బస్సులో ఆల్రెడీ ఇరుక్కుపోయి బయటకు రాలేక ఇబ్బంది పడేది, ఎందుకంటే అందరికీ తెలియదు కదండి ఎలా రావాలో. సిఏ సార్ ఏం చేశారంటే బ్రాకింగ్ చేసేసి ఒక 5-6 మందిని తీయడం జరిగింది. సిఐ సుబ్బారావు సార్ ఏం చేశారంటే బ్యాక్ సైడ్ ఎగ్జిట్ ఉంది, అక్కడే మ్యాక్సిమం తొక్కిలాట జరగడం కూడా అక్కడే జరిగింది. అక్కడే బర్న్ అయ్యే ఎక్కువ ఛాన్సెస్ అక్కడే జరిగినాయి. ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయారు. అంటే చాలామంది ఏడుస్తున్న విజువల్స్ కూడా కొన్ని చూస్తున్నామండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉండిపోయారని. సో ఆ టైంలో మీరు ఈ స్థితిలో ఏంటంటే ఎవరైనా కాదు, మనం ఎంతమంది సేవ్ చేసింది అనేది కాన్సెప్ట్ మీదనే ఒక మేము దేశాన్ని సేవ చేసాం. సో మా గ్రామం కాబట్టి సేవ చేసే ఒక అదృష్టం దొరికిందని భావించుకొని మేము రిస్క్ చేస్తామండి. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఎక్స్ఆర్మీ అయినా కూడా ఈయన చూడొచ్చు, మొత్తం బాడీ అంతా కూడా చాలా రిస్క్ చేశారు. బస్సులో కాలిపోతున్న వాళ్ళందరినీ కూడా తప్పించుకోవడానికి అవకాశం లేని వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా సేవ్ చేస్తే 23 మందిలో దాదాపుగా 7-8 మందిని స్వయంగా ఈయన సేవ్ చేశారు. సిఐ గారు వీళ్ళందరూ కలిసి సేవ్ చేయడంతో చాలామంది ఇంకా ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టుగానే భావించాలి. ఇటువంటి వాళ్ళు ఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా ఫోన్లో తీసి వీడియోలు తీయడం కాదు, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలని ఇటువంటి హీరోలు చూస్తేనే అర్థమవుతుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, మార్కాపురం నుంచి.